సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమర్షకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. పార్వతీ పరమేశ్వర నీలకంఠ మామది మృత్యుంజయ దేవత దివ్యపాదచరణ విందార్పణమస్తు. శ్రీమాత్తరే నమః. ఆధ్యాత్మిక మిత్రులరా, ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని నక్షత్ర ప్రకరణం అనబడేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ SBI బ్యాంక్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోరు, మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి నక్షత్రం, ఈ నక్షత్రమునకు సంబంధించబడినటువంటి వివరాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఈరోజు చిత్తా నక్షత్రం, ఇది 14వ నక్షత్రం. 14వ నక్షత్రమైన చిత్తా నక్షత్రం హస్త చిత్తార్థం కన్యా అని. హస్తా నక్షత్రం యొక్క 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1వ 2వ పాదం కన్యా రాశిలో ఉంటాయి. 3వ 4వ పాదం తులారాశిలోకి ప్రవేశిస్తుంది. చిత్తా నక్షత్రం 2 రాశుల్లో ఉంటుంది. మొదటి పాదం సింహ నవాంశ, 2వ పాదం కన్యా నవాంశ, 3వ పాదం తులా నవాంశ, 4వ పాదం వృశ్చిక నవాంశ. ఈ 4 పాదములలో చంద్రుడు ఉండగా జన్మించినటువంటి వారు. చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఈ నక్షత్రానికి ఉంటాయి. చాలా పొడగరి, చాలా వేగవంతమైన ఆలోచన, వేగవంతమైన నిర్ణయములు, వేగవంతమైన ప్రణాళికలు, షార్ట్ టెంపరమెంటు, మెర్క్యూరల్ టెంపరమెంటు, హెడ్ స్ట్రాంగు, తొందరగా సత్వగుణం ప్రదర్శించటం చేతకాని లక్షణాలు ఉంటాయి వీరికి. స్వతసిద్ధంగా సత్వగుణం ఉంటుంది, కానీ దాన్ని బహిర్గతం చెయ్యరు. ఎంతసేపటికి చాలా క్రౌర్యంగా, చాలా హుందాతనం ప్రదర్శిస్తున్నాను అనుకుంటూ హావభావములు కనిపించకుండా సీరియస్నెస్ మొహంలో కనిపిస్తూ ఉండేటువంటిది, చిరునవ్వుకి దూరంగా ఉండేటువంటి లక్షణములు ఉంటాయి. కొద్దిగా 1-2 పాదాలు, 2వ పాదం దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే, చిత్తా నక్షత్రం 2వ పాదం కన్యారాశిలో ఉంటుంది. నవాంశలోకి వచ్చేసరికి కూడా కన్యారాశిలోనే ఉంటాడు. అనగా చంద్రుడికి ఇక్కడ వర్గోత్తమం పడుతోంది. ఒక్కరవ నవ్వటం, అతి నవ్వుతూ ఉంటే ఎక్కువగా నవ్వటం, 10 ఓళ్ళకి వినిపించేటట్టు నవ్వుతారు. అంత సీన్ అక్కడ ఉండదు, ఇంతే ఉంటుంది నవ్వటానికి కుదిరినంత అని కూడా అనొచ్చు. కానీ చాలా హావభావాలు, చాలా ఎక్స్ప్రెషన్స్, బల్ల గుద్దుతూ, బళ్ళ మీద చరుస్తూ, పెద్ద సౌండ్లు చేసుకుంటూ నవ్వేటువంటి లక్షణం. అంటే ఏమండి, ఏదో జోతకాలు చెప్పక నవ్వటాలు ఇవ్వటాలు దేనికండి, ఈ విషయాలన్నీ ఎందుకండి అని. ఇది కేవలం మనస్తత్వ విశ్లేషణ. దీన్ని ఆధారం చేసుకొని మార్పులు చేర్పులు చేసుకోవటానికి ప్రధానమైనటువంటి లక్షణం, అవకాశం మనకు దొరుకుతుంది. అతి సర్వత్ర వర్జయేత్తు, అందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అతిరూప ధృత సీత, అతి దర్పేణ రావణ, అతిదాన బలిర్నష్టం, అతి సర్వత్ర వర్జయేత్తని. అతిగా దానం చేయటం వల్ల బలిచక్రవర్తి. అతిగా దానం చెయ్యొద్దు, దాచుకోండి అని కాదు దీని అంతరార్థం. తనను మించినటువంటి ప్రణాళిక, ఆలోచన లేకుండా చేయటం వల్ల. అంటే ఇక్కడ బలిచక్రవర్తి మహానుభావుడు, ఆయనకు ఆలోచన లేదా అని అనొద్దు. ఈ ప్రతిదాన్ని కెలికి ఆలోచించద్దు. అందులో ఉన్నటువంటి నిగూఢమైన అంతరార్థం తెలుసుకోండి. అది ఇక్కడ కావలసింది. చాలామంది అంటుంటారు, ధర్మరాజు అంతటి వాడే చూదమాడాడు, నేను ఆడితే తప్పేంటని. నేర్చుకోవలసింది అందులో ఏమిటి, ధర్మరాజు అంతటి వాడు కూడా నష్టపోయాడు కనుక నువ్వు ఆ పని చేయకు అని.
అందులో ఉన్న అంతరార్థం అలా తీసుకోవాలి కానీ ఇలా తీసుకుంటే నెగటివ్. ప్రతి దాంట్లో పాజిటివ్ నెగటివ్ వస్తుంది. సరే, వృత్తాంతం అది కాదు కనుక, ఇది పురాణ ప్రవచనం కాదు కనుక బలిచక్రవర్తి అలా తెలిసి కూడా ఎందుకు చేశాడనేది తరువాత విషయం. అతిరూప ధృతా సీత, సీతమ్మ తల్లిని మించినటువంటి సౌందర్యం లక్ష్మీదేవికి సౌందర్యం, లక్ష్మీదేవి సౌందర్యం వర్ణించటానికే అలవిగా ఉండేటువంటిదా? అటువంటి అంత అందం ఉన్నటువంటి కారణం చేత ఆవిడ ఇబ్బంది పడింది. అతిగా భయంకరమైనటువంటి దర్పం, ఫాల్స్ ప్రెస్టేజీ కలిగి ఉన్నాడు కనుక రావణుడు నష్టపోయాడు. కనుక అతి పనికిరాదు అని. ఇక్కడ ఈ పగలబడి నవ్వటం ఇత్యాది లక్షణములు, అతి ఆ ఎక్సెస్ గ్రోత్ ఏదైతే ఉందో అది చాలా విషయములలో వాళ్ళని నష్టపరుస్తుంది. అది కంట్రోల్ చేసుకోవటం కోసం మానసిక విశ్లేషణ, మనస్తత్వ విశ్లేషణ ఇక్కడ చెప్పడం జరిగింది ఆ నక్షత్రాన్ని బట్టి. అదేమండి ఆ నక్షత్రం అది అయినప్పుడు అదే రిజల్ట్ ఇస్తుంది కదా అని. ఇవ్వదు. గ్రహాన్ని ఫలచారేణ సూచయంతి మనీషిణ అని జ్యోతిష శాస్త్ర వాక్యం. గ్రహములు నేను ఇక్కడున్నాను కనుక ఈ రిజల్ట్ ఇస్తానని తెలియచేస్తాయి. తెలియచేస్తున్నటువంటి కారణం చేత మనం జాగ్రత్త పడటానికి అవకాశములు ఏర్పడతాయి. మార్చుకోవటానికి, కొన్ని మార్చుకోవటానికి అవకాశాలు ఉండవు. దాన్ని ప్రబల యోగం అంటారు. రామాయణంలో సీతమ్మ తల్లి చెప్తుంది, హనుమంతుడితో అంటుంది, సుందరకాండలో వస్తుంది, ఐశ్వర్యం సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్వా కృతాంత పరికర్షతి. హనుమా, ఆ మంచి ఐశ్వర్యం వచ్చేటప్పుడు, శుభాలు వచ్చేటప్పుడు కానీ, కష్టములు వచ్చేటప్పుడు కానీ ఆ కర్మఫలం ఏం చేస్తుందంటే మనిషి పీకకి ఉరితాడులాగా తాడు బిగించి అటువైపు లాక్కెడుతుందట. అది ప్రబల యోగం. అలా నేను ప్రవర్తించటం వల్లే కదా నాకు ఈ కష్టం వచ్చింది. ఓ పక్కన లక్షణుడు చెప్తూనే ఉన్నాడు, అది మాయలేడి, బంగారం కలర్ ఉంటుందా, అసలు సృష్టికి విరుద్ధం, ఇది రాక్షస మాయ అని చెప్తూనే ఉన్నాడు. అయినా నాకెందుకు ఆ చిలిపి కోరిక కలగాలి? రాముడు నా కోరికను తీర్చడానికి ఎందుకు వెళ్ళాలి? ఈ దుర్మార్గుడి చేతిలో నేను ఎందుకు బందీని అవ్వాల్సి వచ్చింది? ఇది కదా కర్మఫలం హనుమ అంటుంది. అలా ప్రబల యోగములున్నప్పుడు ఆ కష్టముల వైపు, ఆ వ్యసనముల వైపు, ఆ నష్టముల వైపు మనిషి పీకకు తాడుగట్టి లాక్కుపోతుంది. దానికి ఏదో పారాయణలు, పూజలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, సాధ్యమైనంత వరకు కంట్రోల్ ఆఫ్ మైండ్, వాట్ల వల్ల కొంత ఉపలబ్ధి, ఉపశమనం పొందగలిగేటువంటి అవకాశములు ఏర్పడతాయి. సామాన్యమైనటువంటి దోషములు ఉంటాయి. అది ఒక్కసారి ధ్యానంతోటో, ఒక్కసారి పూజతోటో, ఒక్కసారి నిర్ణయంతోటో పోతాయి. మరి ఇది ప్రబలమా సామాన్యమా అని ఎలా తెలుస్తుంది అని అడిగారు మైత్రేయుడు అనబడేటువంటి శిష్యుడు ఈ యొక్క పరాశరుల వారిని. బృహత్పరాశర హోరాశాస్త్రము అని, కలవు పారాశరా స్మృతి అని కలియుగానికి అనేక మంది ఋషులు చెప్పిన జాతక భావాలు ఉన్నాయి, జ్యోతిష గ్రంథాలు ఉన్నాయి. పరాశరుడు చెప్పిందే కలియుగానికి వర్తిస్తుంది, కలవు పారాశరా స్మృతి అని. కనుక అక్కడ పరాశరుడు అంటే మైత్రేయుడికి తెలియక అడిగాడా, ఆయనకి తెలియదని ఈయన చెప్పాడా? అది కాదు దాని అంతరార్థం. ప్రతి కావ్యంలో, ప్రతి కథల్లో కూడా, పురాణాలలో విశేషాలు ఎలా ఉంటాయంటే మనకి ఏ రకమైనటువంటి అనుమానాలు వస్తాయో ఆ అనుమానాలని శిష్యుడు అనబడేటువంటి పేరుతోటి అడిగించి గురువే చెప్తాడు సమాధానం. మన కొరకు అడిగాడు ఆయన. ఇది సామాన్య కర్మ, ఇది ప్రబల కర్మ అని మనం ఎలా గమనించటం జాతక భావంలో గురుదేవా అని అడిగాడు. కష్టం నాయన, ఇది సామాన్యం, ఇది ప్రబలమని జ్యోతిష భాగంలో తెలియదు, తెలుసుకోలేవు, అది జరిగే పని కాదు. మరి ఎలాగండి నిర్ణయం చేయటం? ఏ దోషములకు శాస్త్రం ఏ నివారణలు చెప్పిందో డూ యువర్ డ్యూటీ, అవి ఆచరించు. ఫలితం వచ్చిందా సామాన్య దోషాలు, ఫలితం రాలేదు ప్రబల దోషం, ఇంకా ఏం చెయ్యాలి? ఈ విషయములు తెలియక, తెలుసుకోక చాలామంది ఆ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాం, రుద్రాక్ష పెట్టమన్నారు, పెట్టాను, నాకేమి రిజల్ట్ వచ్చింది. ఈ సిద్ధాంతిని కలిశాను, ఈ రత్నం పెట్టమన్నాడు, పెడితే నాకేమి రిజల్ట్ వచ్చింది. ఆ సిద్ధాంతిని అడిగితే కాలసర్ప దోషం ఉంది, ఈ హోమం చేసుకో బాగుంటుందని చెప్పాడు, చేశాను, నాకేమి రిజల్ట్ వచ్చింది. అంటే నువ్వు చేసినటువంటి దానివల్ల వచ్చిన క్వాంటిటీ సరిపోలా. ఇంత అన్నం పెట్టేసి, ఇంత పప్పు, ఇంత కూర, ఇంత పచ్చడి వేసి తల్లి ఏమిట్రా అంత అన్నం పెట్టాను, అంత కూర వేసాను, పప్పు వేసాను, పచ్చడి వేసాను, పెరిగిచ్చాను అంటే వీడి కడుపు నిండలా. కడుపు నిండనప్పుడు ఏం చేస్తాడు? ఇంకొద్ది పప్పేయమ్మా, ఇంకొద్దిగా అన్నం పెట్టమ్మా అంటాడు. అప్పటికీ కడుపు నిండలా.
ఇంకొద్దిగా అన్నం పెట్టమ్మా, కొద్దిగా పెరిగేయమ్మా అంటాడు. అప్పటికి కడుపు నిండుతుంది. చెయ్యగా చెయ్యగా నివారణలు ఏదో ఒక నివారణతోటి వాడి జాతక భావం మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ధర్మ సూక్ష్మం. దీన్ని దృష్టిలో పెట్టుకోకపోయినప్పుడు చెప్పబడినటువంటి, చేసినటువంటి, ఆచరించినటువంటి నివారణలు కూడా సరిపడక సత్ఫలితాన్ని ఇవ్వలేవు. ఏదో కొద్దిగా ఓ 10%, 15% కనిపిస్తాయి, సంపూర్ణంగా పరిగణలోకి రావు. మళ్ళీ ఇంకా ఏం దోషం ప్రబలంగా ఉందా? దోషం 100 రూపాయల శాతం ఉండి నివారణ 50 రూపాయల శాతం ఉంటే బ్యాలెన్స్ ఆఫ్ 50 రూపాయలు ఎవడు అనుభవిస్తాడు? ఇంకొక 50 రూపాయల శాతం నివారణ చేసుకోవలసిందే. అప్పటికి కానీ మార్పులు రావు. ఒక్కసారి చదవంగానే, లెక్చరర్ చెప్పంగానే వచ్చేస్తోంది నీకు పాఠం. దానికి చదివి 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 సమ్మర్ హాలిడేస్లో ఇంకా బాగా చదివి, ప్రిపరేషన్ హాలిడేస్లో రాత్రింబగళ్ళు చదివి అప్పుడు కదా రాస్తున్నావు. అలాగే నివారణ కాండలు అనబడేటువంటివి కూడా అనేకమున్నాయి. అందుకే అంతమంది మహర్షులు అనేక రకములైనటువంటి నివారణలు సృష్టిలో చెప్పడానికి గల కారణాలు అవి. ఈ చిత్తా నక్షత్ర జాతకులకి కొద్దిగా అహంకారం ఎక్కువ, పొగరు ఎక్కువ. నక్షత్రాధిపుచుడు గనక, కుజుడు గనక షార్ట్ టెంపర్మెంటు, మెర్కోరియల్ టెంపర్మెంటు, నెగ్లిజెన్సీ, రెక్లెస్నెస్, హెడ్ స్ట్రాంగు, ఓవర్ కాన్ఫిడెన్సు, వీటిని కంట్రోల్ చేసుకోకపోతే అవే ప్రబల దోషాలు. ఎన్ని గంగా స్నానాలు చేసినా, ఎన్ని జపతపానుష్ఠానాదులు చేసినా, ఎన్ని నివారణలు ఆచరించినా వ్యక్తిగతమైన మార్పులు కూడా రాకుండా ప్రయోజనములు సంపూర్ణముగా ఆ వ్యక్తి పొందలేడు. సో ఇవన్నీ సక్రమంగా ఆచరించుకుంటూ పోయేటట్టయితే 2వ పాదం కన్యారాశి, 3వ పాదం తులారాశి, 4వ పాదం వృశ్చిక రాశి అవుతోంది. కుజ నవాంశలో చంద్రుడు ఉంటాడు. 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి నీచ కూడా పడతాడు. నవాంశలో నీచలో ఉంటున్నాడు. ఈ జాతకులు ఇంకా ఎక్కువ సాధన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రగ్రహ బలం లేదు. నేను అందరికీ అన్నీ చేస్తున్నా, ఎవరూ నాకేం చెయ్యట్లేదు, ఎవరి వల్ల నాకు ఉపయోగం జరగట్లేదు, ఎవరి వల్ల నాకు సహాయ సహకారాలు లభించట్లేదు, అందరూ విశ్వాసఘాతకులే నాకు తోడవుతున్నారు. ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణిలో కొట్టుకుపోతూ ఉండటం జరుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం భగవదేచ్ఛ. నీ ప్రయత్నంలో లోపం ఉండకూడదు, నీ ప్రయత్నంలో అశ్రద్ధ ఉండకూడదు, నీ ప్రయత్నంలో నిజాయితీ కలిగి ఉండాలి. నాకు ధనం సంపాదించే యోగం ఉంటే ఎక్కడైనా సంపాదిస్తాను కదా అని లాటరీ టికెట్లు కొనుక్కుంటూ వాటిని చూసుకుంటూ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి, బొట్లు పెట్టి, పారాయణ చేసి, హారతలు ఇచ్చి, గంటలు కొడితే నీకు లాటరీ తగలదు. లాటరీలు అయాచితంగా లక్షలో, వేలో, కోట్లో వచ్చేంత అదృష్టం నీకుంటే ఈ దరిద్రం ఎందుకు ఉంటుంది? వీటిని గమనించాలి, గమనించి మార్పులు చేసుకోవాలి. అత్యాశతో కూడుకున్నటువంటి పనులు ఎప్పుడూ దుష్ఫలితములనే ఇస్తాయి. ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. అపరిమిత ఆచరణ ఉండకూడదు, సదాచరణ ఉండాలి. అపరిమితమైనటువంటి ఊహాజనితమైన సంకల్పాలు ఉండకూడదు, శాస్త్రబద్ధమైన సంకల్పాలు ఉండాలి. అప్పుడు విజయం నీకు తోడవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళు పగడము అనబడేటువంటి రత్నాన్ని ధరించటం, పగడంతో తయారు చేయబడిన గణపతి ప్రతిమను పూజామందిరంలో పెట్టి నిత్యం చెప్పబడిన దీపారాధన చేసుకుంటూ ఉండటం, 12 లేక 13 ముఖముల రుద్రాక్షను ధరించటం ఇత్యాది నివారణల ద్వారా చాలా సత్ఫలితములను మీరు పొందించుకోగలరు. అక్కడొకటి ఉన్నాయండి. బియ్యపు గింజలు ఒక 100 రూపాయల కాగితం జేబులో ఉంది, ఓ 100 రూపాయలు కిచెన్లో పోపు డబ్బాలో ఉంది, ఒక 100 రూపాయల కాగితం బీరువాలో ఉంది, ఒక 100 రూపాయల కాగితం మంచం దగ్గర ఉంది, ఒక 100 రూపాయల కాగితం నీ ప్యాంటు జేబులో ఉంది. ఉండటానికి 500 కాగితాలు ఉన్నాయి. అక్కడొకటి ఉంది. నువ్వేం చేయాలి? 500 అవసరం వచ్చింది. ఆ చొక్కా జేబులో 100, ప్యాంటు జేబులో 100, మంచం దగ్గర ఉన్న 100, ఆ కిచెన్ పోపులో డబ్బాలో ఉన్న 100, ఈ టీవీ స్టాండ్ దగ్గర ఎక్కడో ఉన్న 100 కలిపితే 500 రూపాయలు అవుతుంది. నీ కార్యక్రమం విజయం అవుతుంది. అలా అదృష్టాలు ఆ సంవత్సరంలో కొంత, ఆ సంవత్సరంలో కొంత, ఆ సంవత్సరంలో కొంత అలా వెదజల్లబడినట్లుంటాయి. అసలు అదృష్టం లేని వ్యక్తియే సృష్టిలో ఉండడు, కష్టము లేని వ్యక్తి సృష్టిలో ఉండడు. గుర్తుపెట్టుకోండి. మన కంటికి కనిపించిన మన తెలివితేటలకి మనం ఒక ఆలోచన చేశాం, ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యని భగవంతుడు కూడా పరిష్కరించలేడు అంటాం. అతిశయోక్తితో కూడుకున్నటువంటి వర్డ్స్ అవి. అదే సమస్యని ఇంకొకడు ఒక క్షణంలో పరిష్కరించగలుగుతాడు. ఏమిటి తేడా? నీ ఆలోచన ఆ సమస్యను పరిష్కరించగలిగేంత గ్రావిటీ లేదు.
పక్కవాడి ఆలోచన నీ సమస్యను పరిష్కరించగలిగే తెలివితేటలున్నాయి. కనుక సమస్యకు పరిష్కారం లేదు అని అనద్దు. నీకు తెలియదు. నీకు తెలియనంత మాత్రాన ఆ సమస్యకు సాల్వేషన్ లేదు అని అనుకోవటం కరెక్ట్ కాదు. పెద్దలు చెప్తారు, తెలివిగల వాళ్ళని ఆచరించండి. ఆ తెలివిగల వాళ్ళు పెద్దలు నీకెప్పుడు దొరుకుతారు? దైవారాధన నీకు తోడున్నప్పుడు, సత్కర్మాచరణ నీకు తోడున్నప్పుడు భగవంతుడు వాళ్ళని పంపిస్తాడు. కలవు మానుష రూపేణ, మనుష్య రూపంలోనే భగవంతుడు వస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనకు అత్యవసర సమయంలో ఒక వ్యక్తి సహాయం చేశాడంటే భగవత్ ప్రేరితమే. ఆకలిస్తున్నప్పుడు అన్నం పెట్టాడంటే భగవత్ ప్రేరితమే. ఓ బస్సు ఎక్కుతున్నాం, అర్ధరాత్రి పూట ఆ బస్సు ఎందుకు, చిమ్మ చీకట్లో ట్రైన్ ఎక్కువ, నీకు సుఖంగా ఉంటుంది అన్నాడు. ఆ బస్సు లేకుండా ట్రైన్ ఎక్కావు, ఆ బస్సు యాక్సిడెంట్కి గురైంది. భగవంతుడు నీ వెనకాలుండి రక్షించి ఆలోచనని పెట్టాడు. అలాగే కర్మఫలం కూడా వెనకాల ఉంటుంది. మంచి జరిగేటప్పుడు అదొద్దు, నువ్వు ఇది చెయ్యి అని చెప్పి చెడగొట్టడానికి. ఇది దైవారాధన వల్ల సత్ఫలితములను పొందగలిగే అవకాశాలు ఉంటాయి. ఇలా సందర్భోచితంగా సమయానుకూలంగా విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై గురుదత్త. ఫోన్ నెంబర్ 9494097777. సిన్స్ 1990. రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త. Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.